హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ షెఫ్ గోవర్ధన్ని. సో ఇవాళ మనం చేయబోయే రెసిపీ దలియా హల్వా. సో దలియా హల్వాకి కావాల్సిన పదార్థాలు దలియా బ్రోకన్ వీట్ అండ్ కొంచెం కస్కస్ యూజ్ చేస్తున్నాం అండ్ షుగర్, రైజిన్స్, క్యాషనట్స్, వాటర్మెలన్ సీడ్స్, పిస్తా, ఆమండ్స్, ఇలాచీ పౌడర్, వాల్నట్స్ అండ్ కొంచెం ఘీ. ఓకే, సో ఫస్ట్ ఒక పాన్ తీసేసుకోవాలి మనము, నాన్ స్టిక్ ఆర్ స్టెయిన్లెస్ స్టీల్, విచ్ ఎవర్ ఇస్ కంఫర్టబుల్. సో దీంట్లో ఫస్ట్ మనము దేశీ ఘీ వేసుకుంటున్నాము. దేశీ ఘీ ఒక 100 grams యూజ్ చేస్తున్నాను నేను. ఇది మనము ఫస్ట్ కొంచెం నట్స్ ఫ్రై చేసుకోవడానికి మాత్రమే. సో నట్స్లో వాల్నట్స్ అండ్ వాటర్మెలన్ సీడ్స్, నెక్స్ట్ మనము cashenuts. సో వాటర్మెలన్ సీడ్స్, వాల్నట్స్ అండ్ cashenuts వేసుకున్నాం. మనం ఇప్పుడు రైజిన్స్ వేసుకుంటున్నాము. సో నట్స్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో కొన్ని పిస్తాచియోస్ అండ్ మనం గార్నిష్ టైంలో కూడా కొంచెం యూస్ చేసుకుందాం. ఇది కొంచెం స్లైట్ బ్రౌన్ అయిపోయిన తర్వాత దీన్ని మనం తీసేస్తాం. నాట్ ఈవెన్ 2 minutes. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ బ్రౌన్ అయిపోయింది. దీన్ని తీసేసుకుంటున్నాను దీంట్లోకి. ఈ రిమైనింగ్ ఘీ ఏదైతే ఉంటుందో సో దీంట్లోనే మనం ఇంకా కొంచెం ఘీ యాడ్ చేసుకొని మనం బ్రోకన్ వీట్ని ఫ్రై చేసుకుంటున్నాం ఇప్పుడు నెక్స్ట్. అండ్ ఈ నట్స్ ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి మీరు పక్కన చూస్తే ఇక్కడ నేను ఆల్రెడీ వాటర్ బాయిలింగ్కి పెట్టేసా ముందే. సో 100 grams ఆఫ్ బ్రోకన్ వీట్కి మనము 400 ml ఆఫ్ వాటర్ యూజ్ చేయాలి. 4 times అన్నమాట వీట్కి. ఓకే, సో దీంట్లో నుంచి మనం అన్ని నట్స్ తీసేసాము. ఇప్పుడు కొంచెం ఇంకా మన దగ్గర మిగిలిన ఘీ ఏదైతే ఉందో దాంట్లో వేసుకోండి. సో ఈ ఘీ మనము బ్రోకన్ వీట్కి యూజ్ చేస్తాం దలియా కోసం, ఇది ఫ్రై చేయడానికి. సో నేను ఒక 100 grams ఆఫ్ దలియా తీసుకున్నాను దీంట్లో. సో దలియా ఈజ్ ఏ హిందీ వర్డ్ అండ్ దీన్ని మనము గోధుమ రవ్వ, కొంతమంది దీన్ని దొడ్డు రవ్వ అంటారు, కొంతమంది బ్రోకన్ వీట్ అంటారు. బ్రోకన్ వీట్ ఈజ్ ఇంగ్లీష్ టర్మినాలజీ, బట్ ఎస్. సో ఇది మంచిగా కోట్ అయిపోయింది ఇప్పుడు ఘీలో. ఇది కొంచెం బ్రౌన్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ బ్రౌన్ అయిపోయింది. సో దీంట్లో మనం కొంచెము గసగసాలు వేసుకోవాలి. సో గసగసాలు ఆర్ పాపీ సీడ్స్ ఆర్ కస్కస్, ఇట్స్ ఆల్ సేమ్. సో ఇది బ్రౌన్ అయిపోయింది కాబట్టి దీంట్లో మనం కొంచెం పాపీ సీడ్స్ వేసుకున్నాము, గసగసాలు. సో గసగసాలు ఒక 25 grams అప్రాక్సిమేట్గా వేసుకుంటాం దీంట్లో. ఇంకా కొంచెం బ్రౌన్ అయిపోయిన తర్వాత దెన్ వి విల్ యాడ్ షుగర్ వేసేసుకోవాలి. దాని తర్వాత మనం హాట్ వాటర్ వేసేసుకుంటే యువర్ హల్వా ఈజ్ రెడీ. సో ఆల్మోస్ట్ బ్రౌన్ అయిపోయింది కాబట్టి దీంట్లో మనం ఇప్పుడు ఫస్ట్ షుగర్ వేసేసుకుంటున్నాము. సో షుగర్ కొంచెము చూసుకొని వేసుకోవాలి. షుగర్ ఇన్ కేసు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. బికాస్ మనం దీంట్లో వాటర్ వేస్తాం. ఇట్స్ నథింగ్ బట్ సేమ్ మనం ఇంట్లో సూజీ హల్వా ఎట్లా చేస్తాము సేమ్ అట్లే చేస్తాం ఇది కూడా. దీంట్లో ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి. కొంచెం షుగర్ మెల్ట్ అయ్యే టైంకి వాటర్ వేసుకోవాలి. బట్ వాటర్ వేసుకునేటప్పుడు ఇది చాలా హాట్ ఉంది, ఇది కూడా ఓవర్ హీటెడ్. సో వాటర్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే బెటర్, లేదు అంటే అది బయట వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇప్పుడు వాటర్ వేసేసుకుంటున్నాం దీంట్లో. సో టెంపరేచర్ కొంచెం కేర్ఫుల్గా చూసుకొని పోసుకుంటే బెటర్. సో ఇది ఆల్మోస్ట్ మనం బ్రౌన్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో హాట్ వాటర్ పోసుకున్నాము. బట్ జాగ్రత్త, బికాస్ ద టెంపరేచర్ ఈజ్ వెరీ హాట్ వాటర్ అండ్ ఇది హాట్ ఉంటుంది కాబట్టి సో అది
బయట వచ్చేస్తే కొంచెం కష్టం. సో యూ నీడ్ టు బీ కేర్ఫుల్. దీన్ని మనము మెల్లిగా కుక్ చేసుకోవాలి. సో ఇది కొంచెం హార్డ్ ఉంటుంది బికాజ్ ఇట్స్ వీట్ కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సిమ్మర్లో ఒక 10 minutes మనం మెల్లిగా కుక్ చేసుకోవాలి. అండ్ దీన్ని బాయిల్ చేసే ముందు వి విల్ యాడ్ సమ్ కార్డమమ్ పౌడర్. ఇది ఇలైచీ పౌడర్. ఇది కొంచెం ఇలైచీ పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది. నట్స్ ఉంటాయి కదా, నట్స్ ఒక్కటి కొంచెం కుక్ అయిన తర్వాత నట్స్ వేసుకొని మనము వీ నీడ్ టు మిక్స్ ఇట్ అప్. ఓకే, సో ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయిందండి. అండ్ వాటర్ కంటెంట్ ఈ వీట్ ఆల్మోస్ట్ సేమ్. ఓకే, సో సేమ్ అయిపోయింది కాబట్టి మనం దీంట్లో ఇప్పుడు ఫస్ట్ మంచి ఫ్రైడ్ నట్స్ వేసేసుకుందాం. సో ఫ్రైడ్ నట్స్ వేసేసుకుంటే ఇది కూడా మంచిగా సోక్ అయ్యి మంచిగా కుక్ అవుతుంది దాంట్లో. సో దాని ఫ్లేవర్స్ కూడా బాగుంటుంది. ఓకే, సో దలియా హల్వా ఈజ్ రెడీ. సో మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఇది చాక్లెట్ బ్రౌన్ కలర్లో ఉంది కాబట్టి ఐ వాంట్ యూజ్ దిస్ బ్లాక్ బౌల్. అండ్ హియర్ వి గో. సో ఇంత వండర్ఫుల్ డెజర్ట్ మీ అందరి కోసం. బట్ దిస్ ఇస్ సో యమీ. అంటే తినకముందే బికాజ్ దీని లోపల మనము నట్స్ వేసుకున్నాము. యాక్చువల్గా షుగర్ ఈజ్ నాట్ గుడ్, బట్ స్వీట్స్లో అయితే తప్పదు. దీంట్లో ఇంకా షుగర్ కాకుండా మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ జనరల్గా బెల్లం చాలా తక్కువ మంది తింటారు, బట్ దట్స్ హెల్దీ. బట్ మనం ఇది ఫస్ట్ టైం కాబట్టి షుగర్ వీ హ్యావ్ యాడెడ్ హియర్. అండ్ అన్ని దీంట్లో కంటెంట్ ఏదైతే ఉందో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యూట్రిషనస్ట్. అండ్ తర్వాత మనకి మంచి ప్రోటీన్ కంటెంట్. ఇది బ్రోకన్ వీట్ ఈజ్ వెరీ హెల్దీ, నట్స్ అన్నీ వెరీ హెల్దీ. అండ్ ఘీ కూడా మనం వేసుకున్నాము విచ్ ఈస్ దేశీ ఘీ. అండ్ దిస్ వండర్ఫుల్ డెజర్ట్ ఈస్ ఫర్ యూ. సో మనం దీంట్లో కొంచెం పిస్తా వేసుకోవాలి, కొంచెం సన్నగా కట్ చేసుకొని. అండ్ కొంచెం బాదం కూడా నేను కొంచెం కట్ చేసేసుకున్నాను. సో this lovely dessert for you. And with this I'm signing off, and we will meet up in the next episode. Thank you for watching. Bye bye.